అసలు బైబిల్లో ఏముందో కూడా నాకు తెలియదు. బైబిల్లో ఏముందో కూడా నాకు తెలియదు. మా అమ్మకి ఏదో చెప్పి ఆమె మైండ్ మార్చాలనుకున్నాను నేను, బైబిల్లో ఏదో ఒక చెప్పి. అప్పుడు ప్రియమైనటువంటి దేవుడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు. నా దర్శనమే బైబిల్, నా దర్శనమే ప్రియులారా తెరవబడిన బైబిల్ చూపించాడు దేవుడు. ప్రతి ఆపత్కాలంలో దేవుడు ఈ బైబిల్లో నుంచి నన్ను ఆదుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను మా అమ్మ గదం పట్టుకొని నేను ఏమన్నాను తెలుసా, అమ్మ నీ కొడుకు ధన్యుడమ్మా అంటే, పాప మా అమ్మకి ఏమర్థమైంది, ఈ ధన్యతలు ఏంటో ఈ ఫలాలు ఏంటో ఏం అర్థం కాలేదు కాబట్టి జాగ్రత్త అని చెప్పాను. అప్పుడు ఇక నేను ఒక ప్లాన్ తయారు చేసుకున్నాను. నేను ప్లాన్ తయారు చేసుకొని అప్పుడున్న కామంచికల సంఘస్థలకు కానీ అప్పుడున్న కొద్దిమంది సంఘస్థలకు కానీ నేనేం చెప్పడం ప్రారంభించానంటే, నిజంగానే బయట నుంచి కూడా డబ్బు బాగా వస్తుంది, బయట నుంచి కూడా బాగా డబ్బు వచ్చి ప్రజలు అనటంలో తప్పైతే కాదు, ప్రజల తప్పు అస్సలే కాదు. ప్రజలు నిజమే మాట్లాడారు. అయితే అందులో మనమున్నమా లేమా అంత లోతుకు వెళ్ళి చూడాల్సిన అవసరం వాళ్ళకు లేదు. ఇప్పుడు సారకుట్లోంచి బయటకు వచ్చాము, బ్రాండ్ షాప్ నుంచి బయటకు వచ్చామంటే చల్లదాగటానికి పోయారని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. ఖచ్చితంగా వీడు తాగే వస్తాడంటారు. కాబట్టి క్రైస్తవ్యం వెనకాల ఇప్పుడు కాదు, పౌలు కాలము నుంచే రోమా చక్రవర్తి దగ్గరికి పౌలు తీసుకెళ్తే ప్రియులారా అతడు కూడా ఇతడేమైనా డబ్బులు ఇస్తాడేమో ఆశిస్తున్నాడట. ఓరు దేవుడా, నేను అనుకున్నా ఇది ఇప్పటి నుంచి ప్రారంభం కాలేదు ఈ డబ్బు సమస్య. ఇన్ బిగినింగ్ మొదటి శతాబ్దం నుంచే ఈ డబ్బు కూడా ఉందని నాకు అర్థమైపోయింది ప్రియులారా. అప్పుడు నా దగ్గర ఉన్న కొద్ది మందితో నేనేం చెప్పేదంటే, అమ్మ మనం మీటింగ్ పెట్టినప్పుడు మెయిన్గా అప్పుడు మనం పెట్టింది ఏంటి, మీటింగ్సే. ఏసన్నా జయమే ప్రార్థనోత్సవాలు మీరే ఇవ్వాలి. ఏమి చాలా పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళతోటి దేవుడు నాతోటి ఏం చెప్పించాడంటే, చూడమ్మా మనం చేసే కార్యక్రమానికి మనమే డబ్బులు ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని మనమే పొందుకుంటాం. ఇంతకాలం అమెరికా వాడిచ్చి, ఇంగ్లాండ్ వాడిచ్చి, జర్మనీ వాడు మన దేశంలో సేవ కొరకు ఇచ్చి ఇక్కడ సేవ జరిగితే దాని ప్రతిఫలం న్యాయంగా ఎవరికి వెళ్ళాలి? అది అమెరికాకో ఇంగ్లాండ్కో జర్మనీకో వెళ్ళాలి, వెళ్తుంది కూడా ఖచ్చితంగా. నేను అన్నాను, అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళు శారీరకంగా మనను దోచుకున్నారు, ఆత్మీయంగా కూడా దోచుకుంటున్నారు అనుకున్నాను. అంటే ఈ లోకానికి ఏం తెలుసు అంటే, శారీరకంగా మన వెండి బంగారాలు నిధులు ఇనుము ప్రియులారా మన డబ్బంతా తీసుకొని పోవటమే ఈ భారతీయులకు తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా నేనేం గ్రహించానంటే, వీళ్ళు ఆత్మీయంగా కూడా మనను దోచుకుంటున్నారు. అంటే మనకు రావలసిన దీవెనలు, మనకు రావలసిన ఆశీర్వాదాలు, మన పిల్లలకు కలగవలసినటువంటి మేళ్ళు, మన కుటుంబాలకు కలగవలసినవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి సేవకు ఇచ్చి వాళ్ళు పొందుకుంటారు. అందుకైతే పిచ్చి పిచ్చిగా ఇస్తున్నారు. మామూలుగా అదే చెప్పాను, వాళ్ళు ఇంత పిచ్చి పిచ్చిగా ఎందుకు? ఇప్పుడు అర్థాశస్త రాజు ఎట్టిచ్చాడో, ప్రియులారా కోరేష్ ఎలా ఇచ్చాడో, దర్యావేష్ ఎలా ఇచ్చాడో, ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు. నాకు కూడా ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. మీరు చెబితే నన్ను చాలామంది తిట్టుకుంటారు, మీరు నన్ను ఓ అయ్యగారు తెలియకోలేడు అనుకున్నాను, ఇంత పిచ్చోడా అని. ఏ రోజు తెలుసా, ఇప్పటికీ నా కాల్ డేటా చూడండి, మీరు నా కాల్ డేటా చూడండి. యేసుమని కొడుకుది ఎంగేజ్మెంట్కి వెళ్ళాం మేము, మక్కపేట వెళ్ళాం. అక్కడ పాటలు జరుగుతున్నాయి. నాకు ఒక ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది. నేను కనుక ఆ డీల్కి ఓకే అంటే నా అకౌంట్లో 100 కోట్లు జమ అయ్యేది ఆ రోజు. నేను ఒక్కసారి భయపడ్డాను. భయపడి ఆల్రెడీ ఒక నెల రోజు జరుగుతూ ఉంది, డబ్బులు చూస్తున్నాం, ఆశ అనిపిస్తూ ఉంది. తర్వాత ఈ డబ్బు వస్తే నేను ఇట్లనే ఉంటానా, ఇట్లా ఉండగలనా, ఇలా మాట్లాడగలనా, ఇలా అందరి ఇళ్ళకి వెళ్ళగలనా, ఈ మంచితనాన్ని కాపాడుకోగలనా? అయినా ధనం మనుషుల్ని ఎలా చెడగొట్టుతుందో ఎన్నో ప్రసంగాలు చేశాను నేను. బైబిల్లో ధనం చెడ్డదని చెప్పడానికి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఈ డబ్బును చూసి ప్రియులారా నేను కూడా కొంత అన్బ్యాలెన్స్డ్గా ఉన్నానట్టు. తీసుకోవాలా తీసుకోవద్దా, ఓకే చెప్పాలా చేయొద్దా. చివరికి ప్రార్థన కూడా చేశాను. అంటే తప్పు చేయాలనుకుంటున్నాను, మళ్ళీ ప్రార్థన కూడా చేస్తున్నాను. అంటే మీ దగ్గర నేర్చుకున్నాను నేను. దేవుడు స్తోత్రం కలుగును. హల్లెలూయా. చివరికి ఆ రోజు కాల్ రానే వచ్చింది. ఆ రోజు కాల్ వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను చేయలేను. వాళ్ళు నన్ను బలపరచడానికి ఆంధ్రాలో కొంతమంది పాస్టర్ల పేర్లు చెప్పారు, కొన్ని మినిస్ట్రీ పేర్లు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ ఆర్థిక నేరాలలో నేను
పాలువాడిని కాదు, అసలు నాకేం తక్కువ, నా బిడ్డలు చక్కటి నాకు తినేకింత ఆహారాన్ని ఇస్తున్నారు, నేను ఎటువంటి పరిచర్య చేయాలనుకుంటున్నాను ఖమ్మంలో, అటువంటి పరిచర్య అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రజల ఎప్పుడు ఎవ్వరు కూడా వీళ్ళ నన్ను ఆటంకపరచలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు. దేవుడు ఇంత మంచి సంఘాన్ని, ఇంత మంచి సంఘ పెద్దలను, పాటలు పాడేవాళ్ళను, ప్రార్థించేవాళ్ళను, ఉపవాసం ఉండేవాళ్ళని ఇస్తే నేను వీళ్ళందరినీ కాదనుకొని నేను దాని కొరకు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం కష్టంగానైనా సరే నేను ఈ డీల్లో ప్రవేశించలేను, నా వల్ల కాదని చెప్పేసి. దేవుని స్తోత్రం కదా. అసలు పెళ్ళయింది వాడనుకుంటుండో నాకు పెళ్ళయిందని, దేవుడు అర్థమైంది. కానీ నిజంగా ఆ రోజు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నంత ఆనందం కలిగింది నాకు ప్రియులారు, అంత సంతోషం. అంటే నోటితో చెప్పిన తర్వాత ప్రియులారు ఇక నాకు ఆ సహవాసం లేదు, ఆ ఫోన్ రాదు. ఫోన్ చెప్పయ్యా ఏ సంగతి చెప్పు అంటే ప్రియులారు డబ్బులు ఏమో కావాలే, డబ్బు ఏమో చెడ్డదే, ఇటు చూస్తే ఇట్లా, ఇటు చూస్తే లోకం వైపు చూస్తే ఇట్లా, మొత్తానికైతే కింద మీద పడి ఆ రోజు దాన్ని వదిలించుకున్నాను ప్రియులారు.